శ్రీశ్రవణ ఛానల్‌కి చిన్నారులందరికీ, శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం 74వ శ్లోకాన్ని చెప్పుకోబోతున్నాం. ముందుగా మనం సంస్కృత శ్లోకాన్ని విందాం. తర్వాత తాత్పర్య ప్రతిపదార్థాలు తెలుసుకొని, అప్పుడు తెలుగులో పద్యాన్ని కూడా విన్న తర్వాత దాని విశ్లేషణలోకి వెళ్ళిపోదాం. ముందుగా సంస్కృత శ్లోకం. वहत्यम्बस्तम्बे रमदनुजकुम्भ प्रकृतिभिः समारब्धां मुक्तामणिभिरमलां हारलतिका कुचाभोगोबिम्बा धररुचिभिरङ्क्तः सबलिता प्रतापव्यामिश्रां पुरदमयितुः కీర్తిమివ తే. శ్రావణి ఎంతో చక్కగా పాడి మనకి ఈ శ్లోకాన్ని వినిపించింది. ఆ అమ్మాయికి అభినందనలు తెలుపుతూ ఈ శ్లోక ప్రతిపదార్థ తాత్పర్యాలని విందాం. ఈ 74వ శ్లోకం కూడా మనకి అమ్మవారి స్తన సౌందర్యాన్ని గురించి చెప్తున్నారు. ఆ స్తనాలు మనకి ఏ రకంగా ఎన్ని రకాలుగా మనకి పోషణనిస్తున్నాయో శంకరులు వారు మాతృత్వం ఎంత గొప్పదో ఇందులో వివరిస్తున్నారనమాట మనకి. ఇప్పుడు మనం ప్రతిపదార్థాన్ని ముందుగా తెలుసుకుందాం. హే జగజ్జనని, అంబ మాత, తే నీ యొక్క కుచ స్తనములు, అభోగ విస్తృతి గలవి, స్తంభేరమ అంటే గజ, ధనుజ అంటే అసురుని యొక్క కుంభస్థలము నుండి ప్రకృతిభిహి సహజంగా పుట్టే, ముక్తామణిభిహి ముత్యముల చేత, సమారబ్ధాం చక్కగా కూర్చోబడ్డాయి, అమలాం నిర్మలంగా ఉన్నాయి, బింబాధర దొండపండు వంటి నీ పెదవి యొక్క రుచిభిహి కాంతులతో, అంతః లోపల, సబలితాం చిత్రవర్ణముగా గల, హారలతికాం లతల వంటి హారాన్ని, పురదమయితుహు త్రిపురాసురుణ్ణి శిక్షించిన శివుని ప్రతాపంతో, వ్యామిశ్రాం బాగా కలిసిన, కీర్తిమివ అంటే కీర్తివలే, వహతి ధరిస్తున్నాయి అంటూ చెప్తున్నారన్నమాట ఇక్కడ. ఇప్పుడు దీని తాత్పర్యాన్ని చూస్తే, అమ్మా నీ స్తన ప్రదేశం చాలా విశాలమైంది, అది ముత్యాల హారాల్ని ధరించి ఉంది, అది నీ భర్త అయిన పరమేశ్వరుడి చేత చంపబడిన గజాసురుని కుంభస్థలాల నుండి రాలిన తెల్లని మంచి ముత్యాలతో కూర్చబడిన హారాలు అవి, అది నీ దొండపండు వంటి పెదవుల కాంతులు దాని మీద ప్రసరించగా చిత్రవర్ణాలతోటి ప్రకాశిస్తుంది. ఇక్కడ అమ్మవారి హారం గురించి, అది తెలుపు ఎరుపులతో కలిసింది. ఇది త్రిపురాసురుణ్ణి సంహరించిన నీ భర్త యొక్క పరాక్రమంతో కూడిన కీర్తిలాగా ప్రకాశిస్తోంది తల్లి అంటున్నారు. ఇప్పుడు దీన్ని తెలుగు పద్యాన్ని కూడా మనం ఆస్వాదిద్దాం. అమ్మా నీ కుచ భాగమందు గజదైత్యాటోప కుంభోత్థ ముఖ్యమౌ ముత్యములుండి స్వచ్ఛమై బింబౌష్ట ప్రభాక్రాంతహారము చిత్రరుచి ప్రకీర్ణమై భర్గ ప్రభాకీర్ణవాసమౌ ఆతని కీర్తి నొప్పి ఘనమౌ సౌభాగ్యమున్ తెల్పగా. అనురాధ్ గారు చాలా చక్కగా ఈ పద్యాన్ని అర్థవంతంగా పాడి మనకి వినిపించారు. మరొకసారి ఆవిడకి ధన్యవాదాలు తెలుపుతూ ఇప్పుడు దీని వివరణలోకి వెళ్తే, ఇక్కడ అమ్మవారి ముత్యాల హారం గురించి మనకు చెప్తున్నారు. మనందరం వినాయకుడి కథలో, వినాయకుడి వ్రతం రోజు గజాసురుడి సంహారం గురించి కథ చెప్పుకుంటాం కదా మనం. అందులో గజాసురుడిని సంహరిస్తాడు శివుడు. అసలు ఆ గజాసురుడి కథ ఏంటో మళ్ళీ మనం ఒకసారి విందాం. వజ్రాంగుని కుమారుడు తారకుడు. తారకాసుర సంహారం జరిగిన తర్వాత కొంతకాలం అంతా ప్రశాంతంగా ఉంది అని అనుకుంటుంటే, ఆ సమయంలో గజాసురుడు ఉద్భవిస్తాడనమాట. ఆ గజాసురుడు పుడతాడు.
అతడు శోణిత అనే ఒక పట్టణానికి రాజవుతాడు. లోకాల్ని పాలిస్తున్నాడు. ఇతడు చాలా గొప్ప శివభక్తుడనమాట. శివుడి గురించి తపస్సు చేసి, ఘోరమైన తపస్సు చేయడమే కాకుండా, "నువ్వొచ్చి నా ఉదరంలో ఉండాలి" అంటూ కోరుకుంటాడు. చివరికి మరి ఈ భోళాశంకరుడు భక్తుడి కోరిక తీర్చడం కోసం అని చెప్పి, అతని ఉదర భాగంలో కూర్చుంటాడనమాట. అతని కోరికను తీరుస్తాడు. ఉదరంలోకి వెళ్లి కూర్చుంటాడు. అప్పుడు కైలాస పర్వతం మీద శివుడు లేకపోయేసరికల్లా అందరూ కలిసి విష్ణుమూర్తిని ప్రార్థించేసరికి విష్ణుమూర్తి మళ్ళీ ఉపాయం వేసుకుని ఆ గజాసురుడిని మాయపరిచి ఉదరాన్ని చీల్చి శివుణ్ణి బయటికి రప్పిస్తాడనమాట. ఈ రకంగా గజాసురుడి సంహారం జరిగిన తర్వాత అతని కుంభస్థలంలో ఉన్న ముత్యాలన్నీ తెచ్చి పార్వతీదేవికి ఇస్తారు శివుడు. ఆవిడ వాటిని మాలగా గుచ్చుకుని తన మెడలో వేసుకుంటారన్నమాట. అవి చిత్ర విచిత్ర కాంతులతోటి మెరుస్తూ శివుడి ప్రతాపానికి కీర్తిగా ఆవిడ దాన్ని ధరించారనమాట. అయితే ముత్యాలు ఏనుగు కుంభస్థలంలో దొరకడం ఏమిటి? మనం ఇదివరకు కూడా చెప్పుకున్నాం. ఏనుగు కుంభస్థలంలో కూడా దొరుకుతాయి, అలాగే వెదురు బొంగులో దొరుకుతాయి, పాము పడగల్లో దొరుకుతాయి, మేఘాలయం దొరుకుతాయి, ముచ్చపు చుప్పల్లో దొరుకుతాయి, చెరుకు గడల్లో దొరుకుతాయి అంటూ మనం చెప్పుకున్నాం కదా. అయితే ఇక్కడ వీటికి ఒక్కొక్క దానికి ఒక్కో రకమైన కాంతి ఉంటుందట. ఏనుగు కుంభస్థలంలో దొరికే వాటికేమో కర్పూర కాంతి, వెదురు చెట్ల దగ్గర దొరికే దాంట్లోనేమో తెలుపుతో కూడిన ఎరుపు రంగు ఉంటుందట దానికి. పాము పడగల్లో నీలం రంగు కలిగి ఉంటాయి. మేఘాలయందు వచ్చేవి జ్యోతిర్వర్ణాలు, మెరుపు వన్నె కలిగి ఉంటుందంటే అదొక రకమైన గోల్డెన్ కలర్ అన్నమాట. ముచ్చపు చిప్పల యందు కలిగేది తెలుపు రంగుది. చెరుకు గడల యందు పసుపు వర్ణం కలివి దొరుకుతాయట. దీన్ని బట్టి ఏనుగుల కుంభస్థలముల యందు కర్పూర కాంతి అంటే చిత్ర విచిత్ర వర్ణాలు గల ముత్యాలు లభిస్తాయి అని మనకి ఇక్కడ తెలిసింది. అదే విషయం మనకి దశమ స్కందంలో భాగవతంలో కూడా చెప్పబడింది. అక్కడ శ్రీకృష్ణుడు తన కత్తితోటి ఏనుగు కుంభస్థలాలను నరుకుతూ ఉంటే వాటిలోంచి మౌక్తికాలు వడగళ్ళగా రాలాయి అంటూ చెప్పబడింది. ఆ ఏనుగు కుంభస్థలాల్లోని ముత్యాలు చిత్ర విచిత్రంగా ఉన్న రంగులు కలిగి ఉన్నాయి. అది పరమేశ్వరుడి కీర్తికి ప్రతీకగా అమ్మవారు తన మెళ్ళలో ధరించున్నారు అంటూ, అలాంటి ముత్యాలు మనకి ముక్తినిచ్చుగాక అంటూ శంకర్లు వారు మనకి ఈ శ్లోకాన్ని అందించారనమాట. ఈ ముత్యాలు మనకి నిర్మలత్వానికి ప్రతీక, ముక్తికి ప్రతీక అంటూ మనం చెప్పుకుంటూ ఉంటాం. శ్రీదేవి కంఠంలో ఉన్న అనేక ఆభరణాలు కూడాను శత్రు మారణ లక్షణాలు కలవి అంటూ మనకి చెప్తుంటారన్నమాట. తదాహృత పదార్థేన గుంభితం భూషణం పరమం అనే ఒక యుక్తివాక్యం ఉంది మనకి. ఈ శ్లోకానికి యంత్రం అధోముఖ సమభుజ త్రికోణం ఐం హ్లీం సౌ బీజయుక్తం. ఇది మనంతట మనం పఠించకూడదు, మనంతట మనం ప్రాక్టీస్ చేయకూడదు. ఇకపోతే ఈ శ్లోకాన్ని గనక మనం పఠిస్తే మనకి యశోలాభం కలుగుతుంది, యశస్సు కలుగుతుంది అంటారు పెద్దలు. ఇంత చక్కటి శ్లోకాన్ని మనకి భగవత్పాదులు వారు అందించగా, ఆ ముత్యాలహారం అమ్మవారి మెడలో ఆ ముత్యాలహారం చూసినప్పుడు, ఆవిడ్ని భక్తితో మనం పూజించినప్పుడు మనకి యశస్సు కలగాలని, గజాసురుడు సంహారం చేసినటువంటి తన భర్త ఏ విధంగా యశస్సుకి సంకేతకాలుగా అవి ఆవిడ ధరించింది, మనందరికీ కూడా అలాంటి యశస్సును పంచిస్తుంది తల్లి కాబట్టి ఆవిడ. మనం అమ్మవారిని చూసినప్పుడు, ఆ ముత్యాల దండ చూసినప్పుడు చక్కగా మనకి ఈ శ్లోకం గుర్తుకొస్తుందన్నమాట. మళ్ళీ మనం రేపు మరొక శ్లోకంతో కలుద్దాం. అంతవరకు సెలవు.